టెన్షన్ పడకండి. అది తడిసిన మూలకెత్తిన రంగు మారిన ఈ ప్రభుత్వం మీకు అవసరం ఉంటే ఇంకొక 2 సెంటర్లు ప్రతి గింజాన్ని మేము ప్రభుత్వము మీకు ఎంఎస్పీ ప్రైజ్ ఇచ్చి కొనడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి సందర్భంగా మీరు ఏం టెన్షన్ పడేది అవసరం లేదు. ఆన పడుతున్నది, నాకు కొంచెం నష్టం జరుగుతుంది, మీకు కొంచెం ఆందోళన ఉన్నది వాస్తవమే. కానీ రామడుగు దాకా డబుల్ రోడ్డు కావాలంటున్నారు, అది కూడా తప్పకుండా నేను ప్రపోజల్ పంపిస్తా. ఎల్లారెడ్డిపల్లి గ్రామం అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం. ఇవాళ ఇక్కడ చెప్తా ఉన్నారు, ఈ మన భారత్ మాత తల్లి అక్కడ విగ్రహం నుండి మరి అక్కడ మన ఈ విధంగా ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులు ఏది కావాలంటే అది నేను చేసి పెడతాను. మీకు కష్ట సుఖాల్లో నేను అందుబాటులో ఉంటా. మీ బిడ్డలాగా, మీ తమ్ముడులాగా మీ గ్రామంలో ఇప్పుడు రెడ్డి కోతి రాజారెడ్డి సంఘం సభ్యులు సార్కి సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాం. మరియు రజక సంఘం ఇప్పుడు మనం ఇవాళ మీరు అడిగినవన్నీ కూడా ఒకటి చేసి పెడుతున్నాం. ఇవాళ అంసాన్పల్లి రోడ్ అన్నది ఒక కళ ఉండేది ఎల్లారెడ్డిపల్లిలకు. ఇవాళ ఇంకొక రోడ్ అడుగుతా ఉన్నారు. ఇప్పుడు మనకు ఎల్లారెడ్డిపల్లికి వెళ్ళి రాంపూర్ వరకు రోడ్డు కావాలంటున్నారు. అది కూడా తప్పకుండా ఆలోచిస్తాము, ఎస్టిమేషన్ వేపిస్తాము. మరి మధ్యలో ఒక వాక్ పెద్దగా ఉంది, అది బ్రిడ్జ్ ఎట్లా ఉంటుంది ఏం కదా చూసి మరి ఉన్న రోడ్డును కూడా మనం మంచిగా వేయించే ప్రయత్నం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు అన్ని విధాలుగా అండగా ఉండి ఎల్లారెడ్డిపల్లి గ్రామాన్ని మరి మనకు ఈ దరిపల్లి మండలం మన ఇదల్వాయి మండలంలోనే నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా మీకు ఒక భరోసా ఇస్తూ మళ్ళీ వస్తాను. తప్పకుండా ఇంకా కొన్ని డెవలప్మెంట్ కార్యక్రమాలు తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తానని చెప్పి కోరుకుంటూ ఇదే అభిమానము, ఇదే ప్రేమ మరి కాంగ్రెస్ పార్టీ మీద నా మీద మీ అందరూ చూపించాలని చెప్పి కోరుకుంటూ నేను మెయిన్ డ్రైనేజ్ విలేజ్ 2 సైడ్లో పోతుంటారు. అది ఒక సైడ్ నుంచి ఒకటి, ఇంకో సైడ్ నుంచి ఒకటి, 2 దాదాపు ఒక 1000 కిలోమీటర్లు ఉంటుంది సార్. అది కంపల్సరీ సార్. అది అదేవిధంగా సిలిండర్ కూడా 500కే ఇస్తా ఉన్నాం, 1200కి 500కి తగ్గించినాం. అదేవిధంగా ఇవాళ సన్న బియ్యం మీకు అందరు కూడా మీకు ఎక్కడెక్కడ అయితే రాలేదో అది కొంచెం లింక్ ప్రాబ్లం ఉన్నది. తప్పకుండా మీకు అందరు కూడా లింకు చేపించి మరి అందరు కూడా 500 రూపాయలు సిలిండర్ వచ్చేటట్టు చేస్తాం. ఇవాళ మనం ఆ రోజు ప్రామిస్ చేసాం. ఆ రోజు ఏం ప్రామిస్ చేశాం? పేదోడి కళ. మరి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏదైతే బియ్యం తింటారో, నేనే ఏదైతే బియ్యం తింటామో మరి డబ్బులున్న వాళ్ళు ఏదైతే బియ్యం తింటారో అది పేదవాళ్ళు కూడా తినాలని చెప్పి సన్న బియ్యం అందరికీ ఇవ్వాలి పేదవాళ్ళకి అని చెప్పి మొన్న ఉగాది నాడు సన్న బియ్యం కార్యక్రమం కూడా చేపట్టిన ఒక్కొక్కరికి 6 కిలోల సన్న బియ్యం చొప్పున మీకు అందరు కూడా ఇస్తా ఉన్నాం.